కేసినేని చిన్ని ఒకసారి సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. యాక్చువల్గా ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు అంటే 2014-19లో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యతో పాటుగా వల్లభనేని వంశీ ఇటు పక్కన గద్దె రామ్మోహన్ వీళ్ళందరూ చేసినటువంటి కృషి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టారు. గొల్లపూడి దగ్గర నుంచి రామవరప్పాడు దాకా విజయవాడలోకి వెహికల్స్ రాకుండా కలకత్తా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏలూరు కలకత్తా ఇటు రూట్ పోయే వాళ్ళందరూ గొల్లపూడి దగ్గర నుంచి వచ్చేసేసి ఇటు వెళ్ళిపోతాయి. అయితే అంతా పూర్తయిన రామవరప్పాడు రింగ్ దగ్గర ఒక మసీదు అడ్డొచ్చింది. అక్కడ ఆ మసీదు తీయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ లేకపోతే ఆ పాయింట్ దగ్గర ఫ్లైఓవర్కి అట్లా దాదాపు 4-5 సంవత్సరాలు అట్లాగే ఉండిపోయింది. 3-4 సంవత్సరాలు వేసుకోవాలి. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వల్లభనేని వంశీ, అటు గద్దె రామ్మోహన్, అటు పక్కన కేసినేని నాని వీళ్ళందరూ కూర్చుని ముస్లిం పెద్దలతో మాట్లాడించి వాళ్ళకి మసీదు అవతల కట్టుకునేటట్టు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇప్పించి ఫైనల్గా అక్కడ క్లియర్ చేయడం వల్లనే ఇప్పుడు అక్కడ పూర్తయింది. అందువల్లనే మనకిప్పుడు కనబడేటటువంటి ఫ్లైఓవర్ రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర బయటికి వెళ్ళగలుగుతున్నాం అంటే అదే కారణం. ఇది ఇప్పుడు ఆయనకి ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు దగ్గర వైరా ఏటి మీద నిర్మించిన వంతెనకి అప్రోచ్ రోడ్లు వేయకపోవడంతో 8 ఏళ్లుగా నిరుపయోగం పడింది. అంటే వీళ్ళ అన్నయ్య కూడా ఫెయిల్ అయ్యాడు, అక్కడ పట్టించుకోలేదు. అంటే నాని కూడా పట్టించుకోలేదు. 2 తెలుగు రాష్ట్రాలు కలిపే వత్సవాయి చెవిటికల్లు ఆర్ఎన్బి రోడ్డు 61 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గంలో దాములూరు కోడల దగ్గర వైరా ఏటి మీద దశాబ్దాల కింద నిర్మించిన లో లెవెల్ కాజ్వే శిథిలావస్థకి చేరడం, వరద ప్రవహించినప్పుడల్లా కాజ్వే మీదుగా రాకపోకలు నిలిచిపోవడం, 2 రాష్ట్రాలకు చెందిన 40 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటాం. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాబార్డు నుంచి వంతెన నిర్మాణానికి 6,47,00,000 మంజూరు చేయించి 200 మీటర్ల పొడవున వారధి నిర్మించేశారు. అప్పట్లో భూసేకరణ సమస్య రావడంతో అప్రోచ్ రోడ్డు వేయలేదు. 2021లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB నుంచి 33 కోట్లు మంజూరైనాయి. ఆ నిధులతో వంతెనకి ఇరువైపుల అప్రోచ్లతో పాటు వీరులపాడు మండలం జమ్మవరం నుండి నందిగామ మండలం కొనతమాత్మకూరు వరకు రోడ్డు వేయాల్సి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం టైంలో అది బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగిపోయింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది ఇప్పటికీ కూడా వంతెనకి అప్రోచ్లు లేకుండా అట్లాగే పడి ఉన్నాయి. దాన్ని పూర్తి చేయించడం అనేది చేయగలిగితే గొప్ప విశేషం అవుతుంది. చిన్ని పేరు అట్లా నిలబడిపోతుంది.